Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ రోజు ఈ వీడియోలో మనం అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది వన్ ఆఫ్ ది మైనారిటీ కాలేజ్ అండి. మనకి తెలంగాణ రాష్ట్రంలో 4 మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. 4 కూడా మనం మాట్లాడుకున్నాం. డెక్కన్ గురించి మాట్లాడుకున్నాం, షాదన్ గురించి మాట్లాడుకున్నాం, SVS ఉమెన్స్ మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అయిపోయినాయి. మీకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అంటే చేసేసిన కాలేజెస్ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెర్చ్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా సెపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణలో ప్రైవేటు, అలాగే గవర్నమెంటు, ఏపీలో ప్రైవేటు, అలాగే గవర్నమెంట్ కూడా మనం సెపరేట్ చేసి పెడదాం. సో ఎలాంటి డిఫికల్టీ ఉన్నా మీరు చివర్లో అంటే కాలేజ్ పేరు తర్వాత ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అని కొడితే మీకు కాలేజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో చేసేసిన కాలేజ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ కాలేజ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సీట్ల ఇంటేక్ ఎంత, ఫీజెస్ ఎంత, నీట్ ఎగ్జామ్లో ఇది స్పెషల్, అంటే అందరికీ అడ్మిషన్స్ ఇవ్వరు కాబట్టి ఎంత ర్యాంక్ వస్తే అడ్మిషన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందామా. మనకి ఈ కాలేజ్ వచ్చేసి 2018లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ అని పిలుస్తారు. ఎక్కడుంది అంటే కనక మామిడి విలేజ్, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా. ఎవరు ఫౌండర్? డాక్టర్ మహమ్మద్ విజ్రాత్ రసూల్ ఖాన్. ఇది ఏ అండర్లో మనకి చూడండి, తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది తెలంగాణనే కాదు, ఏపీనే కాదు, దేశంలో చాలా మెడికల్ కాలేజెస్ లేదంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి సొసైటీస్ అండర్లో ఎలా స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో. సో ఇది కూడా అలాగే అయాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే స్టార్ట్ చేశారు. ఇక NMC గుర్తింపు అయితే ఉంది. NMC గుర్తింపు ఉండాలి. గతంలో MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు, ఇప్పుడు NMC అని పిలుస్తున్నారు. అండ్ తెలంగాణలో ప్రతి కాలేజీ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటుంది. సో ఈ కాలేజ్ గురించి వీడియో చేయాలని అడిగితే ఎవరు కామెంట్ చేయలేదు. మీకు అవసరమో కాదో చెప్పండి. ఎందుకు? ప్రతి స్టేట్కి కూడా ఒక అథారిటీ బాడీ ఉంటుంది. కాళోజీ నారాయణరావు తెలంగాణకు ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్కి డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉన్నట్టు ప్రతి స్టేట్కి కూడా ఉంటుంది. నేషనల్ లెవెల్లో MCC కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది కదా AQ కోటాకి. సో MCC బాడీ ఉంటుంది. ఎందుకు అంటే అన్నీ ఒకరే చూసుకోవడం కంటే స్ప్లిట్ చేయడం ఈజీ కదా, ఏ స్టేట్కి ఆ స్టేట్. సో అలా స్ప్లిట్ చేసి ఆ బాధ్యతలన్నీ కూడా వీళ్ళే టేక్ కేర్ చేస్తారు. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం దగ్గర నుంచి కౌన్సిలింగ్, సీట్స్, అడ్మిషన్స్, సీట్ మ్యాట్రిక్స్ మొత్తం అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు, ఫీజెస్ అవన్నీ కూడా. ఓకేనా. మనం మాట్లాడుకుంటున్న ఎయిమ్స్ అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చేసి 25 ఎకరాల సబర్బన్ క్యాంపస్లో అయితే ఉంది. ఓకే. మెడికల్ కాలేజ్ అక్కడే ఉంటుంది, టీచింగ్ హాస్పిటల్ కూడా సేమ్ క్యాంపస్లో ఉంటుంది. ఓకేనా, సేమ్ లొకేషన్లో. మనకి MBBS ప్రోగ్రామ్స్కి ఎంత ఇంటేక్ తీసుకుంటున్నారంటే ఇంటేక్ వచ్చేసి 150 మంది స్టూడెంట్స్. ఓకే. ఒక యాన్యువల్ ఇయర్కి, అకాడమిక్ ఇయర్కి 150 మంది విద్యార్థులు అయితే ఉంటారు. ఇక మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, 300 బెడ్తో ఉంది. దీన్ని ఏం చేస్తాం అనుకుంటున్నారంటే 700 బెడ్ కెపాసిటీకి ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేస్తారు. చూడండి, మనకి మినిమం 300 బెడ్ ఉంటే మనకి కాలేజ్కి పర్మిషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి 300 బెడ్తో. దాని తర్వాత వాళ్ళు కాలేజ్కి అప్లై చేసుకుంటే NMC నామ్స్ ప్రకారం వాళ్ళు అన్ని రెగ్యులేషన్స్ని ఫుల్ఫిల్ చేసి నామ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి పర్మిషన్స్ వస్తాయి. లేదు అంటే ఆ సంవత్సరం రద్దయిపోతాయి. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదా. మనం మాట్లాడుకుంటున్న టీచింగ్ హాస్పిటల్కి ICU ఉంది, ICCU, SICU, PICU ఆర్ NICU, RICU అండ్ OBG. సో ఇన్ని క్రిటికల్ కేర్ యూనిట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. ఓకే. ఈచ్ విత్ 5 బెడ్స్. ప్రతి దానికి క్రిటికల్ కేర్ యూనిట్కి 5 బెడ్స్ అయితే ఉన్నాయి. ఆపరేట్స్ 24/7. సో 24 గంటలు మనకు అందుబాటులో ఉంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక OPD డేటా ఎలా ఉందంటే 450 నుంచి 650కి పైగా అయితే మనకి OPD డేటా ఉంది. అవుట్ పేషెంట్స్ డైలీ విజిట్ చేస్తారని చెప్తున్నారు. సిటీ స్కాన్ ఉంది, MRI స్కాన్ ఉంది, ఇంకా రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంది. సో ఒక కంప్లీట్ హాస్పిటల్ అనే చెప్పొచ్చు. మొత్తం సర్వీస్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే రైట్. ఇక మిగిలిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎయిమ్స్ కాలేజ్లో చదువుకోవాలి అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, లేదు అంటే 10+2 స్ట్రక్చర్ చేసినా ఓకే. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్లో అయినా పాస్ అవ్వచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే కంపల్సరీ పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులు అనుకోండి, వాళ్ళకి 50% మార్క్స్ కంటే తక్కువ రావద్దు. SC, ST, BC విద్యార్థులకైతే 40% కంటే తక్కువ రాకూడదు. ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక వాళ్ళకి 45% పర్సెంటేజ్ కంటే
తక్కువ రాకూడదు. ఓకేనా? ఇంకా 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, 17 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఓకే, ఎప్పటి వరకు? 31 డిసెంబర్ 2025. 25 ఎందుకు అంటున్నానంటే అకాడమిక్ ఇయర్ 2025 కాబట్టి. నెక్స్ట్ ఇయర్ చేసేవాళ్ళు ఉంటే 26 అనొచ్చు. సో 17 సంవత్సరాలు అనేది కంప్లీట్ అవ్వాలి. అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఎంబీబీఎస్ కాబట్టి నీట్ యూజీ, అదే పీజీ అయితే నీట్ పీజీ. సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేయాలంటే నీట్ ఎస్ఎస్ అనేవి క్వాలిఫై అవ్వాల్సిన ఎగ్జామ్స్. ఓకేనా? మీరు మేనేజ్మెంట్ కోటాలో చేయాలనుకున్న, అంటే చాలామందికి సీట్ కన్వీనర్ కోటాలో వచ్చినా వాళ్ళకి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకి జంప్ అయిపోతారు. అలాంటి వాళ్ళు, మేనేజ్మెంట్ కోటా వాళ్ళు, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళు ఎవరైనా కానీ నీట్ యూజీ కంపల్సరీ పాస్ అవ్వాలి. ఓకేనా? ఎంబీబీఎస్ కోర్సు గురించి బ్రీఫ్గా చెప్తాను. ఈ కోర్సు వచ్చేసి 5.5 సంవత్సరాల కోర్సు. 4.5 సంవత్సరాలు మనం చదువుకోవాలి, కోర్స్ చేయాలి, ప్లస్ 1 సంవత్సరం వచ్చేసి ఇంటర్న్షిప్ చేయాలి. అంటే ఓకే, మనం సీనియర్ డాక్టర్ సెంటర్లో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాలేజ్ ఇంటేక్ ఎంతండి? 150 సీట్లు. ఇది మైనారిటీ కాలేజ్ కాబట్టి 60-40 డివిజన్ అయితే ఉంటుంది. నార్మల్గా మనం ప్రైవేట్ కాలేజెస్లో ఎలా చూస్తామంటే 50% చూస్తాం. ఓకేనా? సో 60% వచ్చేసి తెలంగాణ స్టేట్ కోటా ద్వారా, 40% వచ్చేసి మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటా అయినా కూడా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో స్టేట్ కోటా, కన్వీనర్ కోటాకి 90 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి 60 సీట్లు. ఓకేనా? ఇక మళ్ళీ మనకి మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది కదా. ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేసి 23 సీట్లు, పక్క మేనేజ్మెంట్ అంటే 37 సీట్లు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా. కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2018లో. టోటల్ ఇంటేక్ ఎంత? 150 సీట్లు. ఓకే, ఇక ఫీజ్ స్ట్రక్చర్ చూద్దాం. ఫీజు ఎలా ఉంటుందంటే కేటగిరీ ఏ వాళ్ళకి 60% సీట్లు ఇస్తారు కదా. నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని? 90. ఫీజు ఎంత? 60,000. కేటగిరీ బి వాళ్ళకి 12 లక్షలు, కేటగిరీ సి వాళ్ళకి 24 లక్షల రూపాయలు అయితే ఫీజు అవుతుంది. ఓకేనా? ఇది ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇవి కాకుండా అడిషనల్గా మనకి కొన్ని ఫీజెస్ అయితే అవుతాయి. ఫీజులు అవుతాయి. థ్యాంక్ యూ మహమ్మద్ ఖలీం. ఫీజు అయితే స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇది కాకుండా మనకి అడిషనల్గా కొన్ని ఫీజులు అయితే మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు అని, సో ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారంటే యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలి. హాస్టల్ ఫీజు, మెస్, ఇవన్నీ కూడా అడిషనల్ ఛార్జెస్. ఇవి కాకుండా లైబ్రరీ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు, సిడిఎస్ ఫీజు, ఇవి కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి 1,00,000 రూపాయల లోపు, 1,50,000 రూపాయల లోపు మనకి అడిషనల్గా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, ఇక హాస్టల్స్ గురించి మాట్లాడుకుందామండి. సెపరేట్ బాయ్స్కి, గర్ల్స్కి హాస్టల్స్ అయితే ఉన్నాయి. 223 స్టూడెంట్స్ కెపాసిటీ అయితే ఉంది. 3 స్టూడెంట్స్ పర్ రూమ్, అంటే షేరింగ్ వచ్చేసి 3 షేర్ చేసుకునే రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఉంది స్టడీ రూమ్స్కి, వైఫై ఫెసిలిటీ ఉంది, మెస్ ఉంది, వెజ్ నాన్ వెజ్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కంఫర్టబుల్ స్టే, గుడ్ ఫుడ్, సేఫ్ ఎన్వైర్న్మెంట్. ఇది స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. అడిషనల్ క్యాంపస్ ఫెసిలిటీస్ ఏమున్నాయంటే లైబ్రరీ ఉంది, ల్యాబ్స్, జిమ్, ఆడిటోరియం, స్పోర్ట్స్, క్యాఫ్టేరియా, అలాగే హెల్త్ క్లినిక్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనం చదవాలంటే మనకి నీట్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలన్నాను కదా. ఎంతెంత ర్యాంక్ రావాలో చూద్దాం. ఇక్కడ అన్ని క్యాస్ట్ల వాళ్ళకైతే ర్యాంక్స్ ప్రొవైడ్ చేయలేము, ఎందుకంటే ఇది మైనారిటీ కాలేజ్ కాబట్టి కొంతమంది ర్యాంక్సే మనకి అందుబాటులో ఉంటాయి. ఓకే, మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే అబ్బాయిలకు వచ్చేసి 2,29,297 లోపు ర్యాంక్ రావాలి. అమ్మాయిలకు వచ్చేసి 2,28,096 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బి వాళ్ళకైతే అబ్బాయిలకి 2,10,290 లోపు ర్యాంక్ రావాలి. అమ్మాయిల ర్యాంక్ అయితే అవైలబుల్గా లేదు. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే 2,28,781 లోపు ర్యాంక్ రావాలి అబ్బాయిలకి. అమ్మాయిలకు వచ్చేసి 2,29,439 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఓకేనా? మనకి మైనారిటీ కాలేజ్లో ఫస్ట్ ప్రయారిటీ అయితే వీళ్ళకి ఇస్తారు. సెకండ్ ప్రయారిటీ అంటే ఇంకా సీట్లు మిగిలిపోతే కనుక దాని తర్వాత క్యాస్ట్ వాళ్ళకి ఫిల్ చేసుకుంటూ వస్తారు. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.